దాంతోపాటు అతను ఫైండ్ అవుట్ చేసింది ఏమంటే 1,40,00,000 వరకు డబ్బులు ఉండాలి, అది వీళ్ళు ఇప్పుడు లేదు. సో అది వీళ్ళు కాజేశారు. అలాగే 2 కోట్ల విలువైన గోల్డ్ ఉండాలి, ఆ గోల్డ్ కూడా లేదు. సో మొత్తంగా 2,40,00,000 విలువైన గోల్డ్ అండ్ క్యాష్ మిస్ అయింది. అది వాళ్ళు అడిగితే మాకు తెలీదు అంటున్నారు. అంటే క్లియర్గా దాన్ని వీళ్ళే తీసేసుకున్నారు అనేది అతను ఫైండ్ అవుట్ చేసింది. తర్వాత ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనేది అతను చెప్తున్నాడు. దాని తర్వాత ఏంటంటే డైరీ కూడా మిస్ అయింది. మామూలుగా ఆమె ఈ డైరీ ఏమైందో తెలియదని చెప్తున్నారు. మిస్ అయ్యే ఛాన్స్ లేదు, ఇంట్లో ఉండాలి కదా, ఎవరు వచ్చి తీసుకెళ్ళలేదు. సో వీళ్ళే తీసేసి ఉండాలి. అంటే ఆ డైరీలో ఏమేమి ఉన్నాయి, అట్లాగే పాత డైరీలో కూడా అన్ని చించేసి ఉన్నాయి పేజీలు. అంటే ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలు అవన్నీ ప్రూఫ్స్ లేకుండా వాళ్ళు చేసుకున్నారు అనే విషయం ఇతనికి అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఇంటి కిటికీ దగ్గర ఇతను ఇల్లంతా కూడా వెతికాడు. వెతికితే 14 బ్యాగులు అమ్మాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి భార్యవి. అన్నీ కూడా జిప్ ఓపెన్ చేసి మొత్తం బయట తీస్తున్నారు. ఎందుకు వెతికారు వీళ్ళు 14 వాటిని మొత్తం, ఎందుకు వీళ్ళు దాన్ని చేశారు అన్న అనుమానం వచ్చింది. అట్లాగే కిటికీ దగ్గర ఆమె హ్యాండ్ రైటింగ్తో ఉన్న పేపర్ ఏదో కాల్చివేసింది. సో ఇది ఎందుకుంది, మేబీ ఇది డీటెయిల్గా ఆమె సూసైడ్ లెటర్ రాసి ఉండొచ్చు అనేది కూడా అతనికి అనుమానం వచ్చింది. తర్వాత పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది అన్న యాంగిల్లో కూడా ఆయన పిల్లలకి ఎప్పుడు చెప్పుండొచ్చు అన్న యాంగిల్లో కూడా అతను ఇన్వెస్టిగేట్ చేశాడు. ఆయన చెప్తున్నది ఏమంటే పిల్లలు మామూలుగా అయితే ఆమె 28 పాపను తీసుకెళ్ళి వదిలింది. ఎగ్జామ్కి రాయడానికి పాప వచ్చింది, ఎగ్జామ్ అయిపోయినాక 28 వదిలింది. మళ్ళీ 30 బై తీసుకుంది. అంటే 28, 30 మధ్యలోనే ఆమెకి మ్యాక్సిమం ప్రెజర్ జరిగి ఉండాలి. సో అందుకని ఆమె అప్పుడు డిసైడ్ అయి ఉండాలి. అయితే పిల్లల గురించి కూడా ఈయన పోయి కాలేజీలో ఎంక్వైరీ చేస్తారు. ఆ రోజు పిల్లలు ఎలా ఉన్నారు ఏంటంటే, బాబు మా అమ్మ పిలుస్తుంది, నేను అక్కడెక్కడో బిర్యానీ తినబోతున్నాను, నీకు కూడా బిర్యానీ తెస్తానని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడంట. పాప కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈమె ఎప్పుడు వచ్చినా పిల్లల్ని తీసుకెళ్ళినా వాళ్ళకి ఏదో పెట్టించడము, ఫుడ్ పెట్టించడం, కేక్ తినిపించడం ఇవన్నీ చేస్తుంది కాబట్టి వాళ్ళకి హ్యాపీ అనమాట, తల్లి వస్తాయి. సో అలాగా ఉన్నారు. అట్లాగే రైల్వే స్టేషన్ విజువల్స్ అవన్నీ నేను పదే పదే చూస్తాయి. ఎక్కడ కూడా వాళ్ళకి కానీ ముందే చెప్తే చిన్న టెన్షను, అమ్మతో ఆర్గ్యూ చేయడం ఏదో ఉండేది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా యాక్టివ్గా తెలివైన పిల్లలు. అంటే ఆమె చివరి ట్రాక్ వరకు పోయే వరకు కూడా చెప్పలేదు. అందుకని వాళ్ళు ఎక్కడా కూడా రైల్వే స్టేషన్ ఉన్నంత వరకు కూడా ఎటువంటి ఆర్గ్యుమెంట్లు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ వాళ్ళ దగ్గర లేదు. సరదాగా ఆమె ఊరికే గడుపుదామని ఏదో కారణం చెప్పి అక్కడ తీసుకెళ్ళి చేసింది తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. అప్పుడు కానీ చెప్పుంటే వాళ్ళు కనీసం, ఎందుకంటే ఆ ఏజ్లో చనిపోవడం అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు కాబట్టి ఆర్గ్యూ చేసి ఉండేవాళ్ళు. ఆమె ఇంకా రైల్వే ట్రాక్ దగ్గర ఏం జరిగిందో మనకు తెలియదు. అక్కడ కెమెరాలు లేవు కాబట్టి అక్కడ ఆమె ఓపెన్ చేసి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఈమెను వదిలి వెళ్ళలేక ఈమెతోనే వాళ్ళు కూడా ఉండిపోయారు. రెండోది ఈమె గట్టిగా పట్టేసుకునింది వాళ్ళని అనేది కూడా అంటున్నారు. సో అక్కడ మాత్రమే ఆమె ఓపెన్ చేసింది. అందుకనే పిల్లలు ఒప్పుకోకుండా విధి లేని పరిస్థితిలో వాళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది. ముందుగానే చెప్పుంటే మనకు కనబడేది వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అనేది చెప్పాడు. ఇంకొక అంశం కూడా అతను ఏం చెప్తున్నా అంటే, 3 నెలలకు ముందు ఈ సంఘటన జనవరిలో జరిగింది కదా, 3 నెలలకు ముందు వీళ్ళంతా ఎక్కడికో వెళ్ళి అక్కడ నుంచి పాండిచ్చేరి వెళ్ళారు. అరుణాచలం వెళ్ళి అరుణాచలం నుంచి పాండిచ్చేరి వెళ్ళారు. పాండిచ్చేరిలో గొడవ జరిగింది ఆస్తుల గురించి. అంటే తల్లి మిగతా వాళ్ళు ఆమెకి మధ్య ఆస్తులు గొడవ జరిగితే అప్పుడు ఈమె వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ అప్పుడే చేసింది. అది మళ్ళీ తెలిసిందంట ఈయనకి. సో సూసైడ్ అటెంప్ట్ ఆల్రెడీ ఈమె చేసిందంటే అర్థమేమి, వాళ్ళ మధ్య ఒక గొడవ అయితే జరిగింది. అది కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో తల్లి, అన్న చిరంజీవి, అన్న భార్య మనీషా ఒత్తిడి వల్లనే చేసుకున్నారు అనేది ఈయన చెప్తున్నాడు. అయితే ఈ డైరీ లీక్ అనేది మీడియా చెప్తుంది తప్ప అఫిషియల్గా అయితే భర్త కూడా డైరీ లీక్ అయిందని, డైరీ దొరికిందని చెప్పట్లేదు. ఆ డైరీ కనిపించలేదు అంటున్నారు. అట్లాగే ఆమె కాల్ డేటా, వీళ్ళ చిరంజీవి కాల్ డేటా ఇవన్నీ కూడా చేయాలి. అట్లాగే గట్టిగా ప్రశ్నించాలి అంటున్నాడు. ఆయన గట్టిగా ప్రశ్నించడం అంటే అర్థం తెలుసు కదా మనకి. అంటే పోలీసులు వాళ్ళ ముగ్గురిని తీసుకొని గట్టిగా ప్రశ్నిస్తే విషయాలు బయటకు వస్తాయనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. థాంక్యూ.